अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम व अला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम व हुवल्लज़ी जअलकुम खलीफल अर्ज़ व क़ाल तआला अलम तर अन्नल्लाह सख्खर लकुम मा फ़िल अर्ज़ व क़ाल तआला अल्ला ततगौ फ़िल मीज़ान सदक़ल्लाहुल अज़ीम। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़्दतम मिन लिसानी यफ़क़हू क़ौली। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. పవిత్ర జుమ్మాకు హాజరైన పెద్దలారా, సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. అల్లాహకు వేల కృతజ్ఞతలు. ఆయన అనన్యమైనటువంటి అనుగ్రహం వల్ల చాలా రోజుల తర్వాత జుమ్మా నమాజ్లో అల్ఫలా మసీద్లో పాల్గొనే అవకాశాన్ని అల్లాహ్ కల్పించాడు. దివ్య ఖురాన్లోని 3 విభిన్న సూరాల్లోని చిన్న చిన్న వాక్యాలు మీ ముందు నేను చదివి వినిపించాను. ఈ వాక్యాల సారాంశం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడంటే, వహువల్లజీ జఅలకుం ఖలీఫల్ అర్జ్, ఆయనే మిమ్మల్ని భూమండలానికి ఖలీఫాలుగా నియమించి పంపించాడు. అంటే ఇక్కడ ఈ భూమిపై మనిషి యొక్క స్థాయి ఏంటో ఇందులో చాలా స్పష్టంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. నువ్వు భూమిపై ఒక ప్రతినిధిగా, అంటే ఒక ట్రస్టీగా నువ్వు వచ్చావు. ట్రస్టీ చేయాల్సిన పని ఏమిటంటే, ఓనర్ ఏదైతే నీకు అప్పగించి వెళ్ళాడో అది నువ్వు చేయడం. అలాగే అల్లాహ్ తాలా ఇంకొక చోట లఖద్ కర్రమ్నా బనీ ఆదమ అని చెప్పి ప్రస్తావిస్తాడు. నేను బనీ ఆదం సంతానానికి ఈ సృష్టిలో అన్నిటికంటే ముకర్రం, అంటే ఉన్నతమైనటువంటి వైశిష్ట్యాన్ని, ఔన్నత్యాన్ని కలిగించానని చెప్పి అల్లాహ్ తాలా ప్రస్తావిస్తాడు. అలాగే మరొక చోట అలంతర అన్నల్లాహ్ సఖ్ఖర లకుం మా ఫిల్ అర్జ్, ఇందులో ఏమంటాడంటే భూమిపై ఉన్న సమస్తాన్ని ఆయన మీకు వశపరిచాడు. ఇందులో కూడా సఖ్ఖర్ లకుం అనేటువంటి పదం యొక్క అర్థం ఏంటంటే మీ స్వాధీనంలో ఉంచాడు అని. ఈ భూమిపై ఉన్న సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచడానికి గల కారణం ఏమిటంటే, మీరు ఒకటి దైవానికి కృతజ్ఞులై జీవితం గడుపుతారని, రెండవది మీ స్వాధీనంలో వేటినైతే నేను పెట్టానో వాటిని సంరక్షించి వాటిని దైవ ఆదేశాలకు అనుగుణంగా మీరు ఉపయోగిస్తారని, మూడవది మీరు ఉపయోగించడమే కాకుండా సమస్త ప్రాణికోట్లు కూడా వాటికి సమానంగా హక్కు కలిగించే విధంగా మీరు ప్రయత్నిస్తారని చెప్పి దాని యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఇవన్నీ నేను చెప్పడానికి గల నేపథ్యం ఏమిటంటే, జమాత్ ఇస్లామీ హింద్ యొక్క ఒక చిల్డ్రన్స్ ఆర్గనైజేషన్ ఉంది, CIO, చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ తరఫున 25వ తారీఖు జూన్ నుంచి 25 జూలై వరకు కూడా ఒక క్యాంపెయిన్ ఆల్ ఇండియా లెవెల్లో ఒక క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఆ క్యాంపెయిన్ స్లోగన్ ఏమిటంటే, మిషన్ ప్లాంటేషన్ 1 మిలియన్ ట్రీస్ దాని యొక్క ఉద్దేశం. అయితే హ్యాండ్స్ ఇన్ సాయిల్, హార్ట్స్ విత్ ఇండియా, అంటే మట్టిలో చేతులు, హృదయంలో దేశం అనేటువంటి నినాదంతో దేశవ్యాప్తంగా కనీసం ఒక 10 లక్షల మొక్కల్ని నాటాలి, చెట్లని నాటాలి అనేది ఒక ఉద్దేశంగా ఈ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. 1 నెల రోజులు. అల్హమ్దులిల్లా దేశవ్యాప్తంగా చాలా అట్టహాసంగా ఈ క్యాంపెయిన్ స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయిన తర్వాత NGOs నుంచి, అలాగే గవర్నమెంట్ సెక్టార్ నుంచి కూడా పిల్లలు ఈ పని చేస్తున్నారు కాబట్టి దానికి మంచి స్పందన కూడా ఉంది. అయితే మనం ప్రస్తుతం విశ్వం ఎలా ఉంది, విశ్వం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరు ఎక్కువగా ఈ పర్యావరణాన్ని కానివ్వండి, లేకపోతే వనరులు కానివ్వండి ధ్వంసం చేస్తున్నారు, ఎవరు జీవకోటిని, అంటే మానవాళ్ళనే కాకుండా జీవరాశులు, జీవకోటి ఏదైతే ఉందో దానికి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్నారు అనే విషయాన్ని మనం కనుక పరిగణలోకి తీసుకుంటే చాలా విషయాలు మన ముందుకు వస్తాయి. ఉదాహరణకి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణానికి అత్యంత నష్టదాయకంగా ఎవరైనా ఉన్నారు అంటే అగ్రరాజ్యమైనటువంటి అమెరికా. అది తన సామ్రాజ్యవాద దాహం,
తర్వాత వనరులన్నిటినీ కూడా తన హస్తగతం చేసుకోవాలనేటువంటి కాంక్ష, దానికోసం అది నిర్వహిస్తున్నటువంటి అమానవీయమైనటువంటి అకృత్యాలు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశాన్నే కాదు ప్రపంచం మొత్తాన్ని కూడా చాలా నష్టానికి గురి చేస్తుంది. అందుగురించే మనం పర్యావరణానికి సంబంధించి మాట్లాడుకుంటూ పర్యావరణానికి సంబంధించి అసలు ఇస్లాం ఏం చెప్తోంది, ముఖ్యంగా ఈ పర్యావరణాన్ని పరిరక్షించే విషయంలో ఎలాంటి ఆదేశాలు అల్లాహ్ తాలా ఇస్తున్నాడు, ఈ విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, నేను కొన్ని విషయాలు వివరంగానే నేను తీసుకురావడం జరిగింది. అందులో ప్రధాన అంశం ఏంటంటే, ఇక్కడ మనం నివసించేటువంటి ఈ భూమి అల్లాహ్ తాలా ఇచ్చినటువంటి ఒక మనకు సోర్స్. అందుగురించే ఈ భూమిని సంరక్షించడం, అలాగే మనం నివసించేటువంటి దేశం, ఆ దేశాన్ని సంరక్షించడం, అలాగే మనం ఊపిరి పీల్చుకునేటువంటి గాలి లేదా మనకు చక్కటి వాతావరణాన్ని కల్పించే మొత్తం ప్రకృతి ఏదైతే ఉందో దీన్ని సంరక్షించుకోవడం అనేది ముఖ్యంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే మన విశ్వాసంలో అంతర్భాగం. ఇది ముందు గుర్తించాలి. అందుగురించి ఇస్లాం ఏమంటుందంటే, మనం నివసించే భూమిని ప్రశాంతంగా ఉండనివ్వడం, మనం ఉన్నటువంటి సమాజాన్ని శాంతియుతంగా ఉంచడానికి ప్రయత్నం చేయడం, ఏదైనా నష్టం జరుగుతుంటే ఆ నష్టాన్ని ఆపు చేయడానికి ప్రయత్నం చేయడం కూడా ఇబాదత్గా ఇస్లాం ప్రస్తావిస్తుంది. ప్రపంచంలో ఎక్కడా లభించినటువంటి ఒక చక్కటి ఆదర్శం మనకి ఇస్లాంలో కనబడుతుంది. అదేమిటంటే, ప్రపంచ మేలు కోసం, మానవాళి సంక్షేమం కోసం, జీవరాశుల యొక్క సంక్షేమం కోసం మీరు వేసే ప్రతి అడుగు కూడా ఇబాదత్ అంటుంది, ఆరాధన అంటుంది. ఇది మనకు ప్రధానంగా చూడాలి. అంటే ప్రకృతిని సంరక్షించడానికి మనం చేసే వ్యక్తిగత ప్రయత్నం ప్రతిదీ కూడా ఇబాదత్గా పరిగణించబడుతుంది. రెండవది, ప్రకృతిలో ఉంటూ ప్రకృతిని ఒకవేళ నష్టం కలిగిస్తే అది మీ విశ్వాసానికి విఘాతం కలిగిస్తుందనే విషయాన్ని కూడా ఇస్లాం చెప్తుంది. అంటే మీరు ఉన్నటువంటి ఈ ప్రకృతిలో, ఎందుకంటే ఇస్లాం అనేదే ప్రకృతి ధర్మం కదా, ఇస్లాం దీనే ఫిత్రత్ అంటాడు, దీనే ఫిత్రత్. ఈ ప్రకృతి అంతా కూడా ఏ ధర్మంపై నిలబడి ఉందో ఇస్లాం కూడా అదే ధర్మం మీద, ఇస్లాం అదే, మనిషి స్వభావం కూడా అదే ధర్మం మీద నిలబడి ఉంది. మనందరికీ తెలుసు, ఈ బాడీలో పార్ట్స్ ఉన్నాయి. ఈ పార్ట్స్ అన్నీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ ప్రోగ్రామింగ్ అయితే వాటికి ఇచ్చాడో ఆ పని అవి చేస్తాయి తప్ప అంతకుమించి ఏ పని చేయవు. నేను పెద్ద సైంటిస్ట్ని, ఫిలాసఫర్ని, నేను కళ్ళతో ఆలోచిస్తానని ఎవడో చెప్పలేడు, కళ్ళతో వింటానని కూడా ఎవడో చెప్పలేడు. అంటే బాడీలో పార్ట్స్ కూడా అల్లాహ్ ఆదేశానుసారంగానే పనిచేస్తాయి. దాన్ని ఉపయోగించే విషయంలో మనిషి వాటిని విపరీతాలుగా ఉపయోగించవచ్చు, లేదా చెడుగా ఉపయోగించవచ్చు, మంచిగా ఉపయోగించవచ్చు. కానీ ఏదైతే అవయవాలు కూడా అల్లాహ్ తాలా తయారు చేస్తాడు, ఇవి కూడా ప్రకృతి సిద్ధంగానే అవి పనిచేస్తాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఇస్లాం అనేది ఒక ప్రకృతి ధర్మం, స్వాభావికమైనటువంటి ధర్మం, సహజమైనటువంటి ధర్మం. ఈ ధర్మాన్ని ఆచరించేటువంటి ఒక ముస్లిం కూడా స్వభావానికి వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు, అలాగే ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించకూడదు. ప్రకృతిలో ఏదైతే తన బాధ్యతలు ఉన్నాయో వాటిని నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి, అదే ఇస్లాం చెప్తుంది. మనం చూద్దాం ఒకసారి, ఒక చెట్టుని నాటితే కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే, మనం గూగుల్లో కొడితే ఎన్నో ప్రయోజనాలు మనం చూపిస్తాయి. ఉదాహరణకి ఒక చెట్టు ఒక సంవత్సరానికి రమారమి 100 కిలోల ఆక్సిజన్ని అది అందజేస్తుంది అని చెప్పి ప్రస్తావించడం జరిగింది. 100 కిలోలు ఇంటూ దాని రేట్ మీరు కొట్టండి, ఎంత ఆక్సిజన్ ఒక చెట్టు ద్వారా లభిస్తుంది. అలాగే ఎంతో పర్సంటేజ్ గాలిలో ఉన్నటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ని నిరోధించడానికి కూడా చెట్లు పనిచేస్తాయి. అలాగే చెట్లకు సంబంధించి మనం మాట్లాడితే భూమిని బ్యాలెన్స్ తప్పకుండా ఆఫ్ చేసే విషయంలో కూడా చెట్లు చాలా బాగా పనిచేస్తాయి. అదేవిధంగా వర్షాలు కురవడానికి కావలసినటువంటి వాతావరణాన్ని కూడా చెట్లే కలుగజేస్తాయి. అలాగే భూమిలో నీరు ఇంకిపోకుండా నీటిని పరిరక్షించడానికి కూడా చెట్ల పెంపకం పనిచేస్తుందని చెప్పి కూడా సైన్స్ చెప్తుంది. ఈ విధంగా మనం చూస్తే ఎన్నో లాభాలు చెట్ల ద్వారా మనకు కనబడతాయి, ఈ ప్రకృతి ద్వారా మనకు కనబడతాయి. అయితే ప్రకృతికి నష్టం ఎవరు చేస్తున్నారంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఆ డేటాని కూడా మనం ఒకసారి చూస్తే గ్లోబల్ వార్మింగ్ అంటే భూతాపం ఏదైతే ఉందో అది పెరగడం మనం చూస్తున్నాం. వేడి గాలులు రావడం, అలాగే ఉష్ణోగ్రతలో ఒకసారి మార్పులు రావడం, వర్షాకాలంలో విపరీతమైన ఎండలు, వేసవకాలంలో విపరీతమైనటువంటి వర్షాలు పడడం,
అలాగే చలికాలంలో కొన్ని చోట్ల అసలు మంచు కురవనటువంటి ప్రాంతాల్లో విపరీతమైనటువంటి మంచు కురవడం, ఈ విధంగా అస్తవ్యస్తమైనటువంటి ఈ ఋతువులు ఏవైతే ఉన్నాయో మనం చూస్తున్నాం. వీటన్నిటికీ కూడా కారణం ఈ పర్యావరణాన్ని పాడు చేయడమే అనే విషయాన్ని చాలా స్పష్టంగా అందరూ గుర్తిస్తారు, ప్రతి చిన్నపిల్లలు కూడా మాట్లాడతారు. కానీ దాన్ని పరిరక్షించే విషయంలో చేపట్టాల్సినటువంటి బాధ్యతల్ని తమ విధిగా ఎవరు పాటించరు. కానీ ఇస్లాం ఏమంటుందంటే మీరు దాన్ని ఫరీజాగా, అంటే మీరు విధిగా తీసుకుని పాటించాలనే విషయాన్ని ఇస్లాం చాలా స్పష్టంగా ప్రస్తావిస్తుంది. ఉదాహరణకి 150 సంవత్సరాల్లో, ఈ 150 సంవత్సరాల్లో రమారమి 1.1 డిగ్రీ సెల్సియస్ ఏదైతే ఉందో అది భూతాపం పెరిగింది అని చెప్పి ప్రస్తావిస్తూ, అందులోనే మళ్ళీ సైంటిఫికల్ డేటాలో ఏం చెప్తారంటే ఇది కేవలం మానవ తప్పిదాల వల్లే ఈ యొక్క పరిస్థితి దాపురించింది అని ప్రస్తావిస్తారు. మరొక వైపు మన భారతదేశానికి దగ్గరలో ఉన్నటువంటి మనకి బోర్డర్గా ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు ఏవైతున్నాయో అక్కడ మంచు కరుగుతోంది అని చెప్తూ మన భౌగోళిక శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ఈ మంచు పర్వతాలు 2055-57 కల్లా చాలా వరకు కరిగేటువంటి ప్రమాదం ఉంది. అంటే ఇప్పటికే 10 నుంచి 15% అవి కరిగి అవి ప్రవహించడం మొదలయ్యాయి. అవి అలా కరిగిపోతే దానివల్ల చాలా పెద్ద ప్రమాదం భారతదేశానికి పొంచి ఉంది అని ప్రస్తావించడం జరుగుతుంది. అదేవిధంగా మనం చూస్తే ఈ యొక్క WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క డేటా ప్రకారంగా ప్రతి 9 మందిలో ఒకరు తప్పనిసరిగా కాలుష్యానికి గురై ఉన్నారు. అంటే వాయు కాలుష్యం ద్వారా ఊపిరితిత్తుల వ్యాధులు కానివ్వండి, లేక రకరకాల వ్యాధులకి ప్రపంచంలో ప్రతి 9 మందిలో ఒకరు కంపల్సరిగా ఏదో ఒక ప్రాబ్లం వల్ల ప్రాబ్లమ్స్కి గురై ఉన్నారని ప్రస్తావించడం జరుగుతుంది. ఇంకొక మాట కూడా ఏం చెప్పడం జరిగిందంటే ప్రతి సంవత్సరం కూడా కేవలం కాలుష్యం ద్వారా, పొల్యూషన్ ద్వారా ప్రతి సంవత్సరం ప్రపంచంలో 70 లక్షల మంది చచ్చిపోతున్నారని చెప్పి WHO చెప్తుంది. అంటే ఇది మనకు తెలియజేసేది ఏంటంటే ఇవన్నీ కూడా మనం పట్టించుకోవాలి చాలా వరకు, కానీ ఇది లోపాయకరంగా ఎంత నష్టానికి గురి చేస్తుందనే విషయానికి మనకు ఒక అవగాహన కోసం మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు మనం చూస్తే ఈ మార్పులు ఏవైతున్నాయి ఎంతవరకు తీసుకెళ్ళిపోయాయంటే ఇటు పశువులకి, ఇటు పక్షులకి, మనుషులకే కాకుండా సముద్రంలో ఉండేటువంటి జీవరాశులకు కూడా బ్రతకడం కష్టమయ్యేటువంటి పరిస్థితులు తయారవుతున్నాయి. ఇది కూడా మనం చూడాలి. ఇంకొక ప్రధానమైన మాట మనం చూస్తే అడవులు ఏవైతున్నాయో ఇవి అంతరించిపోవడం, అవి కూడా నా దగ్గర డేటా ఉంది, అది కూడా మేము ప్రస్తావిస్తాను. అదేవిధంగా ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోవడం, తద్వారా కాలుష్యానికి అది కూడా ఒక పెద్ద కారణం అవ్వడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. అలాగే భారతదేశంలో అయితే మనం చూసినట్లయితే ప్రపంచంలో 10 కాలుష్య నగరాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న 10 కాలుష్య నగరాల్లో 5 నగరాలు భారతదేశంలోనే ఉన్నాయి. 5 నగరాలు, ఉదాహరణకి ఢిల్లీ ఒకటి, కాన్పూర్ ఒకటి, గజియాబాద్ ఒకటి, లక్నో ఒకటి, పాట్నా ఒకటి, ఇప్పుడు హైదరాబాద్ కూడా ఆ కోవలో అది దగ్గరలో ఉంది వెళ్ళడానికి. అంటే ప్రపంచ కాలుష్య నగరాల్లో భారతదేశంలో కాలుష్యం. ఈ విధంగా చూస్తే మనం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మానవ తప్పిదాల వల్లే జరుగుతున్నాయనే విషయాన్ని మాత్రం కన్క్లూజన్ ఏదైనా ఇస్తే మాత్రం ఇది మానవ తప్పిదాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా స్పష్టంగా ప్రస్తావించడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూద్దాం ప్రపంచ పర్యావరణానికి ముప్పు ఎవరు ఎక్కువ తీసుకొస్తున్నారు అని చెప్పి మనం గూగుల్ని ఒకసారి అడిగితే, అంటే ప్రపంచ పర్యావరణాన్ని నష్టం చేసేటువంటి దేశాల జాబితా ఇవ్వండి అంటే అది ఇస్తుంది. మీరు చూడండి, ఆ దేశాల జాబితాలో మొట్టమొదటి దేశం ఎవరు ఉన్నారంటే అమెరికా, చైనా ఉన్నాయి. ప్రపంచంలో పర్యావరణానికి ప్రత్యేకించి వాయు కాలుష్యానికి ఎక్కువగా నష్టం కలిగించేటువంటి దేశాల్లో మొదట చైనా ఉంది, ఆ తర్వాత అమెరికా ఉంది, ఆ తర్వాత ఇండియా ఉంది, ఆ తర్వాత మనకి రష్యా ఉంది, ఆ తర్వాత ఇండోనేషియా ఉంది. ఈ విధంగా మనం చూస్తే ప్రపంచ పర్యావరణానికి ముప్పు తీసుకొచ్చేటువంటి దేశాల జాబితాలో 5 దేశాలు వస్తాయి. అదేవిధంగా మనం చూస్తే ప్రపంచంలో అడవులు నష్టం చేసేటువంటి దేశాలు ఏంటి అని చూసినట్లయితే ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటంటే బ్రెజిల్లో మనందరికీ తెలుసు అమెజాన్ అడవులు అక్కడే ఉన్నాయి. బ్రెజిల్కి బోర్డర్ అంతా కూడా అమెజాన్ అడవులతో నిండి ఉంటుంది. కానీ బ్రెజిల్ యొక్క ఘనకార్యం ఏంటంటే రమారమి 1.5 మిలియన్ హెక్టార్ల అడవులని నరికేస్తుంది. 1.5 మిలియన్ హెక్టార్లు అంటే మామూలు వ్యవహారం కాదది. ఆ విధంగా ఆ అడవుల్ని నరకడం యొక్క ప్రభావం ప్రపంచం మీద పడింది అంటే ఒకసారి మీరు ఆలోచించండి ఎంత పెద్ద నష్టం తీసుకొచ్చిందో. అలాగే మనం చూస్తే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కరీబియా, దాంట్లో కరీబియన్ దీవులని మనం అంటాం, అక్కడ కూడా 3 లక్షల హెక్టార్ల అడవుల్ని నాశనం చేయడం జరిగింది. అలాగే ఇండోనేషియాలో
2.5 లక్షల హెక్టార్ల అడవుల్ని నాశనం చేయడం జరిగింది. అలాగే బొలివియాలో 2 లక్షల హెక్టార్లు, పెరూలో 2 లక్షల హెక్టార్లు. ఈ విధంగా అడవుల్ని పూర్తిగా కూడా మనిషి తన స్వార్థం కోసం వాటిని నాశనం చేయడం జరుగుతుంది. ఇది ఎంతవరకు పోయిందంటే భారతదేశంలో కూడా అడవుల యొక్క పర్సంటేజ్ ఏదైతే ఉందో అది ఈ యొక్క ఏమంటాం దాన్ని క్యాపిటలిస్టులు ఎవరైతే ఉన్నారో, పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి ఏదైతే ఆదివాసీల ఏరియాలు ఏవైతే ఉన్నాయో చక్కగా చెట్ల నీడల్లో ఒక సహజమైనటువంటి జీవితం వాళ్ళు గడుపుతూ ఉంటారో వాటిని కూడా అక్కడ ఉన్నటువంటి ఖనిజ నిక్షేపాలని, అక్కడ ఉన్నటువంటి వనరుల్ని వాళ్ళు దోచుకోవడానికి అక్కడ రోడ్స్ అనే పేరుతో లేక టెక్నాలజీలో డెవలప్మెంట్ పేరుతో రిసోర్సెస్ కల్పిస్తున్నాం అనే పేరుతో అడవుల్ని నరకడం జరుగుతుంది. ఈ విధంగా మొత్తం ప్రపంచ దేశాల్లో అడవులు ఏవైతే ఉన్నాయో అవి అంతరించిపోవడం కూడా జరుగుతుంది. తద్వారా కూడా వాతావరణ కాలుష్యం, తర్వాత పర్యావరణానికి చాలా ముప్పు వాటిల్తుందనే విషయం మనం గ్రహించాలి. అదేవిధంగా ప్లాస్టిక్ వ్యర్థాలకు సంబంధించి కూడా ఒక డేటా ఉంది మన దగ్గర. ప్లాస్టిక్ వ్యర్థాలు విపరీతంగా వినియోగించేటువంటి దేశాలు ఏమిటి, ప్లాస్టిక్ వ్యర్థాలు విపరీతంగా అవి ప్రొడ్యూస్ చేసేటువంటి దేశాలు ఏవి చూస్తే మొట్టమొదటి స్థానంలో చైనా ఉంది. రమారమి 60 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు అది తీసుకొస్తుంది. అలాగే మనం చూస్తే అమెరికా 2వ స్థానంలో ఉంది, 40 మిలియన్ టన్నులు. అదేవిధంగా ఇండోనేషియా 9 మిలియన్ టన్నులు, ఇండియా 3.5 మిలియన్ టన్నులు, బ్రెజిల్ 3 మిలియన్ టన్నుల వ్యర్థాలు అంటే ప్లాస్టిక్ వ్యర్థాలు తీసుకొస్తుంది. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు రీసైక్లింగ్ చేసేటువంటి విషయంలో ఎక్కడ కూడా సరైనటువంటి ఏమంటారు మెకానిజం లేని కారణంగా కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోవడం, తద్వారా అవి జీవరాశులకి నష్టాన్ని కలగజేయడం, అలాగే వాతావరణంలో ఉద్గారాల్ని డెవలప్ చేయడానికి అది దోహదపడడం, తద్వారా ఏమవుతుందంటే నష్టం కలుగుతుంది. ఇంకా కొన్ని విషయాలు మనం పరిశీలిస్తే ఇంకొక ప్రధానమైన విషయం చూడండి ఇందులో. అది మనం చూస్తే ఇంత పరిస్థితి ఇలా ఉందా అనిపిస్తుంది. MSW మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అని మనం అంటాం. దీన్ని మనం చూస్తే అంటే మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అంటే లెట్రిన్ల ద్వారా వచ్చేటువంటి వ్యర్థాలు కానివ్వండి, లేకపోతే ఇళ్లలో వాడినటువంటి వస్తువులు పాడేసినప్పుడు వచ్చేటువంటి వ్యర్థాలు కానివ్వండి, వీటి ద్వారా నష్టం ఎవరు ఎక్కువ కలుగజేస్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ అనేది ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది 300 మిలియన్ టన్నుల కంటే ఎక్కువగా అమెరికాలో జరుగుతుంది ఈ నష్టం, అది తీసుకొస్తుంది. అలాగే చైనా, ఆ తర్వాత ఇండియా, బ్రెజిల్, ఇండోనేషియా డేటా అంతా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది. MSW విషయంలో ఏ దేశం ఎక్కువగా నష్టపరుస్తుంది అని చెప్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ దేశాలు ఏవైతే గొప్పలు మాట్లాడుతున్నాయి, పర్యావరణం గురించి మాట్లాడతాయి, మానవ హక్కుల గురించి మాట్లాడతాయి, అలాగే జీవరాశులన్నీ బాగుండాలని మాట్లాడతాయి, ఈ విధంగా అన్ని రకాలుగా మాట్లాడతాయి, కానీ ప్రాక్టికల్లో వచ్చేటప్పటికీ విపరీతమైనటువంటి నష్టాన్ని పర్యావరణానికి కలుగజేస్తున్నవి ఇవే దేశాలు అనే విషయం మనకు అర్థమవుతుంది. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో మనం మాట్లాడుకున్న తర్వాత ఈ వేస్టేజ్ అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యర్థాల గురించి మనం చూస్తే దాంట్లో కూడా చైనా 11 మిలియన్ టన్నుల వ్యర్థాలు తీసుకొస్తుంది. ఈ వేస్టేజ్ అని మనం ఏదైతే అంటే ఎలక్ట్రానిక్ పరికరాలు వృధాగా పడేసేటువంటి విషయం ఏదైతే ఉందో అది. అమెరికా 7 మిలియన్ టన్నులు, ఇండియా 3.5 మిలియన్ టన్నులు, అలాగే జపాన్ 2.5 మిలియన్ టన్నులు, జర్మనీ 1.8 మిలియన్ టన్నుల వ్యర్థాలు ఈ వ్యర్థాలు తీసుకొస్తున్నాయి. ఇంకా ఆహార పదార్థాల వ్యర్థం, ఇది చాలా శోచనీయమైనటువంటి మాట. ఒకవైపు గాజాలో పోషకాహారం లేక చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నారు పిల్లలు. కనీసం ఒక 3 నెలల్లో రమారమి 15-16 వేల మంది చనిపోతారని చెప్పి యునెస్కో ప్రస్తావిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే వెనుకబడినటువంటి ఆఫ్రికా దేశాల్లో చాలామంది ఆహారం లేక చనిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. మన భారతదేశంలో కూడా దగ్గర 60 కోట్ల మంది ఒక పూట కంటే ఎక్కువ భోజనం చేసే పరిస్థితుల్లో లేరు. ఇలాంటి పరిస్థితులు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఆహార పదార్థాలని వ్యర్థం చేసేటువంటి దేశాల్లో మొట్టమొదటి దేశం ఇండియా ఉంది. ఇండియాలో ప్రతి ఏటా 68 మిలియన్ టన్నుల ఆహార పదార్థాలు వృధా అవుతాయి. 68 మిలియన్ టన్నులు అంటే రమారమి వెనకబడినటువంటి ఆఫ్రికా లాంటి 3-4 దేశాలకి ఆహారాన్ని ఉచితంగా సప్లై చేయొచ్చు, అంత ఆహారం వృధా అవుతుంది భారతదేశం. అయితే చాలామంది ఏం చెప్తున్నారంటే ఇది వ్యక్తిగతంగా ప్రజలు వృధా చేసేదానికంటే మనకు వ్యవసాయంలో చేసేటువంటి టెక్నాలజీ తెలియని కారణంగా వృధా అవడమే ఎక్కువ అవుతుంది. ఉదాహరణకి నెక్స్ట్ ఇయర్ ఏ పంట బాగుంటుంది అనేది అంచనా వేసే విషయంలో కానివ్వండి,
లేక పంట ఉత్పత్తి వచ్చిన తర్వాత దాన్ని నిల్వ ఉంచడానికి కావాల్సినటువంటి గిడ్డంగులు కానివ్వండి, లేదా పంటకి మార్కెటింగ్ చేసే విషయంలో కానివ్వండి, దళారీ వ్యవస్థలు, ఈ వ్యవస్థలన్నీ కలిపి ఏం చేస్తున్నాయంటే వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తున్నాయి. తద్వారా చూడండి, ఉదాహరణకి ఇప్పుడు ఏ కాయ అంటే ఇప్పుడు మామిడి పళ్ళు వస్తాయి, గుండ్రంగా ఉంటాయి కదా, రుమాలి కాయలను, తర్వాత కలెక్టర్ కాయలు అంటాం. ఈ కాయలు ఇప్పుడు కేజీ 6 రూపాయలు కూడా పలకడం లేదు. రైతుకి ఆ పంటని, ఆ తోటని కొని దాన్ని పాడి దానికి అన్ని సాగు చేసి అన్ని చేసిన తర్వాత ఒక కాయ అతనికి తక్కువ అనుకుంటే 5 రూపాయలు పడుతుంది. అలాంటిది 5 రూపాయల కాయ కూడా పడలేని, కేజీ 5 రూపాయలు కూడా పడలేనటువంటి పరిస్థితుల్లో అది ఉంటే ఆ రైతు ఏం చేస్తాడో వచ్చే డబ్బులు ఇక్కడ కూర్చొని కాపలా కాసుకుంటే అన్నీ ఏం చేయాలని చెప్పి లోడ్లు తీసుకొచ్చి రోడ్డు మీద పడేస్తాడు. అలాగే టమాటాలు కానివ్వండి, పెరిగితే ఆకాశంలో వెళ్ళిపోతాయి. దళారీలు ఏం చేస్తారు, టైట్ చేసేస్తారు బ్లాక్ మార్కెటింగ్ చేసి, లేదా అవి రోడ్డు మీదకి వచ్చేస్తారు. రూపాయికి కూడా ఎవడు కొనేవాడు ఉండడు. అదే టమాటా 160 రూపాయలు కొనేవాళ్ళు ఉంటారు. ఈ విధంగా ఏమవుతుందంటే భారతదేశంలో వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి సరైనటువంటి ప్రాసెసింగ్ కానివ్వండి, సరైనటువంటి విజన్ కానివ్వండి లేని కారణంగా ఎక్కువగా వృధా అవుతుంది. సగటు మనిషి చేసే వృధా అమెరికాతో పోల్చుకుంటే తక్కువే. ఒక అమెరికన్ ఒక సంవత్సరానికి ఆహార పదార్థాలు కానివ్వండి, తాగే పానీయాలు కానివ్వండి, అతను చేసే వృధా, ఒక అమెరికన్ కుటుంబం చేసేటువంటి వృధా, ఆ వృధాని ఉపయోగిస్తే 3 నెలల్లో ఒక సాధారణ కుటుంబం జీవితం వెళ్ళిపోతుంది. ఈ విధంగా మనం చూస్తే ఆహార పదార్థాల యొక్క దుర్వినియోగం ఏదైతే ఉందో దాంట్లో 65 మిలియన్ టన్నులతో 2వ స్థానంలో చైనా ఉంటే, అమెరికా 60 మిలియన్ టన్నులు, బ్రెజిల్ 20 మిలియన్ టన్నులు, ఇండోనేషియా 13 మిలియన్ టన్నులు. ఈ విధంగా ఇవి చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయి. ఇంకా మనం ఇక్కడ చూడాల్సిన మాట ఏంటంటే, ఇదంతా కూడా జరగడానికి గల కారణం ఏమిటి అన్నప్పుడు మొట్టమొదటి ప్రధాన మాట ఏమిటంటే, ఒకటే మాట ఏమిటంటే, పర్యావరణానికి సంబంధించినటువంటి పరిరక్షణ విషయంలో మతాన్ని అవలంబించే వాళ్ళు కూడా ఆయా మతాల బోధనల్ని అనుసరించకపోవడం, అలాగే మతం లేదు గితం లేదు అనేటువంటి వాళ్ళు కూడా మానవత్వాన్ని మర్చిపోవడం, అలాగే అగ్రరాజ్యాలు ఏవైతే ఉన్నాయో అవి సామ్రాజ్యవాద దాహంతో అవి వనరుల్ని ధ్వంసం చేయడానికి ఆయా దేశాల్లో అంతఃకలహాలు తీసుకొచ్చి తమ ఆయుధాలని అమ్మి ఆ ఆయుధ సామాగ్రి అమ్మడం ద్వారా వచ్చేటువంటి ఆదాయం వాళ్ళు పొందుతూ ఉంటే, ఆ ఆయుధాలు కొన్న తర్వాత ఆ దేశాల్లో అంతర్యుద్ధాలు జరిగి ఆ దేశాలు కుదేలైపోవడం అనేటువంటిది మరొక సంఘటనగా మనం చూస్తాం. ఈ విధంగా మనం చూస్తే ప్రపంచంలో పర్యావరణానికి వ్యక్తుల నుంచి మొదలుకొని దేశాధినేతలు కూడా పర్యావరణాన్ని నష్టం చేయడంలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై ఉన్నారు. అయితే ఇస్లాం ఏం చెప్తుందంటే, పర్యావరణం విషయంలో అది పర్యావరణాన్ని రక్షించడం అనేటువంటిది మీ బాధ్యత. ఇది ఎలాంటి బాధ్యత అంటే, నమాజ్ చదవడం మీ బాధ్యత ఎలాగైతే విధి చేయబడిందో, ఉపవాసం పాటించడం ఎలాగైతే విధి చేయబడిందో, తల్లిదండ్రుల్ని చూసుకోవడం ఎలాగైతే విధి చేయబడిందో, అలాగే భార్య పిల్లల హక్కుల్ని నెరవేర్చడం ఎలాగైతే విధి చేయబడిందో, మీరు నివసించేటువంటి భూమిని పరిరక్షించుకోవడం కూడా మీపై విధి చేయబడింది. మీరు నివసించేటువంటి భూమి ఒకవేళ మానవ కలహాల ద్వారా ఉపద్రవానికి గురవుతే, మీరు చోద్యం చూస్తూ కూర్చుంటే అది కూడా మీరు పాపాత్ములు అవుతారు. మీరు నివసించేటువంటి భూమి పచ్చిక లేకుండా అది పాడైపోయి నాశనం అయిపోతే, కరువు కాటకాలు వస్తే అది కూడా మీరు చూస్తూ మీ ప్రయత్నం మీరు చేయకపోతే మీరు పాపాత్ములు అవుతారనే విషయాన్ని ఇస్లాం చాలా స్పష్టంగా బోధిస్తారు. కనుక ఇక్కడ ఒక ముస్లింగా మన బాధ్యత ఏంటంటే, మనం తప్పనిసరిగా మన బాధ్యతని ఈ యొక్క ఇస్లామీ ఫరీజాగా గుర్తించి మనం అనుసరించేటువంటి ప్రయత్నం చేయాలి. నేను ఇస్లామీయ బోధనల్ని, పర్యావరణానికి సంబంధించి కొన్ని బోధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇస్లామీయ బోధనలు మీ ముందుంచి ముగించే ప్రయత్నం చేస్తాను. మొదటిది ఏమిటంటే, నేను ఖురాన్లో వాక్యాలు చదివాను. ఇందులో మొదటి వాక్యం ఏమిటి? అలంతర అన్నల్లాహ సక్కరలకుం మాఫిల్ అర్జ్. దీని యొక్క అనువాదం, దాని వివరణ కూడా ముందే ఇచ్చేసాను నేను. అందులో ఏమంటున్నాడు? అల్లాహ్ తఆలా భూమిపై ఉన్న సమస్తాన్ని ఆయన మీకు వశపరిచాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తం మీకు వశపరిచాడు. ఎందుకు వశపరిచాడు అంటే, మీరు ఆధిపత్యం చెలాయించడానికి కూడా కాదు, లేదా మీరు నియంతృత్వం చాటించడానికి కూడా కాదు, లేదా మీరు రాజ్యాధికారం చేజిక్కించుకుని మీ వనరులన్నింటినీ ధ్వంసం చేయడానికి కాదు. ఎందుకు మేము కలిగించామంటే, అల్లాహ్ తఆలా ఏమంటున్నాడు? వహువల్లజీ జఅలకుం ఖలీఫల్ అర్జ్. ఎందుకు ఇచ్చామంటే, ఆయనే మిమ్మల్ని భూమండలంపై ఖలీఫాలుగా నియమించాడు. ఈ ఆధిపత్యం ఇవ్వడానికి కారణం ఏంటంటే, మిమ్మల్ని ఖలీఫాగా, ఆయన యొక్క ట్రస్టీగా మిమ్మల్ని నియమించాడు. మీరు ట్రస్టీగా మీ బాధ్యత ఏంటంటే, ఆయన ఇచ్చినటువంటి ఈ భూమిని, ఆయన ఇచ్చినటువంటి ఈ ప్రకృతిని, ఆయన కల్పించినటువంటి వనరుల్ని సద్వినియోగపరుచుకోవడం అనేది మీ బాధ్యత.
మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? నీరు, గాలి, భూమి ఇవి సహజమైనటువంటి అల్లా ఇచ్చినటువంటి సంపద, వీటిపై అందరికీ హక్కు ఉందన్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే వీటిపై ఆధిపత్యం చెలాయించడం కానీ, వీటిని ఎవరైనా కంట్రోల్లోకి తీసుకుని ఇంకొకరిని బానిసలుగా చేసే ప్రయత్నం చేయడం కానీ ఎక్కడ కూడా లేదు అని ప్రస్తావించడం జరిగింది. మరి ఈ వాక్యాల వెలుగులో మనం ఇస్లాం చెప్పేటువంటి కొన్ని విషయాలు చూద్దాం. భూమిని పరిరక్షించే బాధ్యత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఇచ్చాడు. ఖలీఫతుల్ అర్జ్, మీరు ఈ భూమిపై ఖలీఫాలు. భూమిపై మీరు ఖలీఫాలు అంటే ఏమర్థమైంది? భూమి అంటే మనుషులే కదా, మనుషులు భూమి అంటే చూడండి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అంటాడు. అలాగే దేశం అంటే మట్టి లేకుండా మనుషులు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే ఆ మట్టితోనే మనిషి తయారు చేయబడ్డాడు కాబట్టి. కనుక ఇక్కడ మనం చూస్తే ఈ రెండింటికి ఒక అవినాభావ సంబంధం ఉంది. అందుగురించే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు భూమి విషయంలో, పర్యావరణ విషయంలో చాలా చక్కటి హృద్యమైనటువంటి బోధనలు చేశారు. వాటిని కూడా ప్రజల వరకు చేరవేసే బాధ్యత మనపై ఉంది. ఉదాహరణకి, ఒకటి, భూమిని సంరక్షించడం అనేది మన ఇబాదత్. రెండవది మన విశ్వాసంలో ఒక భాగం, ఇది మనం చూడాలి. ఇక రెండవది ఏంటంటే చెట్లను నాటే విషయం. చెట్లను ఎందుకు నాటాలి అంటే పచ్చదనం కోసం నాటుతాం, అలాగే వాతావరణాన్ని మనం సమతుల్యంలో ఉంచడం కోసం నాటుతాం, అలాగే జీవజాలానికి ఆశ్రయం ఇవ్వడానికి మొక్కలు, చెట్లు పనిచేస్తాయి కాబట్టి ఇవన్నీ నాటుతాం. అయితే చెట్లు నాటే విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, మీరు ఒక చెట్టు నాటితే లేదా ఏదైనా మీరు పంట వేస్తే ఆ పంట ద్వారా వచ్చేటువంటి ఫలాల్ని పక్షులు కానీ పశువులు కానీ ఎవరైనా తినేస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు చూడండి, ఏమంటారంటే అది మీకు సత్కాగా పరిగణించబడుతుంది. అంటే అది కూడా మీకు సత్కార్యమే అంటున్నారు. ఎవరో తినేస్తారని మీరు కొట్టేయడం కాదు, ఎవరైనా ఒకవేళ తింటే వాటి ద్వారా ఎవరైనా ప్రయోజనం పొందితే అది మీకు సదఖాగా పరిగణించబడుతుంది అని ప్రస్తావించడం జరిగింది. అలాగే మరొక చోట ఏమన్నారంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ప్రళయం ఇప్పుడే వచ్చి పడుతుంది అనే భావన వస్తే, అంటే ప్రళయం వచ్చేస్తుంది ముంచుకొని అని చెప్పి మీకు తెలిసినప్పుడు కూడా మీ చేతిలో ఒకవేళ మొక్క ఉంటే దాన్ని కంపల్సరీగా ఏం చేయండి? రేపు ఎలాగే ప్రళయం వచ్చేస్తుంది, వినాశనం, ఇంక మొక్క నాటితే లాభం ఏంటి కాదు, మీ చేతిలో మొక్క ఉంటే దాన్ని మీరు ఏం చేయండి? నాటండి అన్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంటే ఇక్కడ మొక్కలు నాటడం యొక్క ప్రాధాన్యత ఏంటో ఆ వాక్యాల ద్వారా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా నీటి వనరుల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? నీటి వనరులు, మీరు పారే సెలయేటి దగ్గర ఉన్నా సరే నీటిని వృధా చేయొద్దన్నారు. అలాగే పారేటువంటి నదులు, సెలయేర్లు ఏవైతుంటే వాటి దగ్గర మల విసర్జన చేయడం కానీ మూత్ర విసర్జన చేయడం కానీ చేయొద్దన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే మీరు నీటి చుక్కను కనుక వృధా చేస్తే ఆ నీటి చుక్క గురించి కూడా అల్లాహ్కి మీరు సమాధానం చెప్పాలన్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అలాగే నీడనిచ్చేటువంటి చెట్లను కానీ, అలాగే ఫలాలను ఇచ్చేటువంటి చెట్లను కానీ మీరు నరకొద్దని చెప్పారు. ఎంత సున్నితమైన విషయం చూడండి. ఒక యుద్ధానికి బయలుదేరితే ధర్మ పోరాటానికి బయలుదేరినప్పుడు మీరు హాస్పిటల్స్ని కానీ లేక జనసామాన్యంలో కానీ మీరు అటాక్ చేయకండి, వృద్ధులపై, స్త్రీలపై మీరు దౌర్జన్యం చేయకండి అని ఎలాగైతే చెప్తారో అదే పరంపరలో మీరు చెట్లను నరక్కండి, తోటలను నరక్కండి అని చెప్పారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనీసం ఎవరు లెక్క కూడా చేయరు కదా. ఒక దేశం మరొక దేశం మీద, లేదా ఒక సైనికుల యొక్క ఒక గ్రూప్ మరో గ్రూప్ మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళు దేని మీద ఆధారపడి ఉంటారో వాటన్నిటిని నాశనం చేయడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయం. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఈ ధర్మ పోరాటంలో మీరు శత్రువుల యొక్క వాళ్ళలో ఉన్నటువంటి బలహీనులు ఉన్నవాళ్ళు, లేదా పాహిమామని చెప్పి ఎవరైతే శరణ వేడతారో వాళ్ళ మీద, స్త్రీల మీద, వృద్ధుల మీద, పిల్లల మీద మీరు ఎంత మాత్రం కూడా అటాక్ చేయకండి. ఇవన్నీ చెప్తూనే ఏమంటున్నారు, అక్కడ ఏదైనా వృక్షాలు ఉంటే, చెట్లు ఉంటే, తోటలు ఉంటే వాటిని కూడా మీరు ఏం చేయండి? నాశనం చేయకండి అని ప్రస్తావిస్తుంది. అలాగే పక్షుల గురించి మాట్లాడితే ఏమంటారంటే, పక్షుల్ని మీరు పెంచడం కోసం వాటి పిల్లల్ని తల్లి నుంచి వేరు చేయడం, దాన్ని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారించారు, ఇలా చేయకండి అని. ఏమండి, అలాగే పక్షుల్ని ఒకవేళ మీకు హలాల్ చేయబడిన ఏమన్నా అంటే మీకు తినడానికి అవకాశం ఇవ్వబడింది, కానీ వాటిని విచ్చలవిడిగా దుర్వినియోగం చేయడానికి కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖండించారు. అలాగే పక్షుల్ని కానీ పశువుల్ని కానీ పోటీల గోదాంలో దించి అవి రక్తం వచ్చినట్టు కొట్టుకుంటూ ఉంటే మీరు సంతోషంగా ఉండనే విషయాన్ని చెప్పలేదు ప్రవక్త, దాన్ని హెచ్చరించారు. ఎంత తీవ్రంగా హెచ్చరించారంటే అల్లాహ్ శాపం వాళ్ళ మీద విరుచుకుపడుతుందన్నారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ విధంగా చూస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యరికంలో, ఆయన సాహచర్యంలో పెరిగినటువంటి సహాబాలు ఎలాంటి కాన్సెప్ట్ కలిగి ఉండేవారో చూడండి. అబూ దహదా రజియల్లాహు అన్హు, ఆయన ఒంటెని ఇలా చేత్తో ఇలా నిమురుతూ ఏమంటున్నారు, ఒంటితో, ఓ ఒంటే నేను నీకు ఆహారం కరెక్ట్గా పెడుతున్నానా లేదా అని అడుగుతున్నారు. అదేం మాట్లాడుతుంది, కానీ ఆయన చెప్పుకుంటున్నారు, నీకు నేను ఆహారాన్ని కరెక్ట్గా పెడుతున్నానా, అలాగే నీపై నువ్వు మోయినంత బరువు నేను వేయడం లేదు కదా, నేను ఎప్పుడు కొట్టడం లేదు కదా,
ఎందుకు నేను ఇవన్నీ నిన్ను అడుగుతున్నానంటే, నా ప్రవక్త చెప్పారు నాకు, నిన్ను గనక హింసిస్తే, నీపై నీవు మోయలేనటువంటి బరువుని నేను గనక వేస్తే, నీ విషయంలో నేను అల్లాహ్ సమాధానం చెప్పాలని చెప్పారు ప్రవక్త, కాబట్టి నేను భయపడుతున్నానంట. అంటే పశువుల పట్ల, జీవరాశుల పట్ల ఎలాంటి నిబద్ధత కలిగి ఉండాలి, ఎలాంటి కారుణ్యం కలిగి ఉండాలనేటువంటి బోధనల్ని ఇస్లాం మనకు చాలా స్పష్టంగా బోధిస్తుంది. అదేవిధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కాలుష్యానికి సంబంధించి కూడా ఎన్నో విషయాలు ప్రస్తావించారు. పరిశుభ్రత గురించి ఏమన్నారు? అత్తహూరు షత్రుల్ ఈమాన్. మనం చాలాసార్లు మన పిల్లలు చదువుతుంటారు, అత్తహూరు షత్రుల్ ఈమాన్ అంటే ఏమంటారు? పరిశుభ్రత విశ్వాసంలో సగభాగం. ఇన్నల్లాహ యుహిబ్బుల్ ముతతహ్హరీన్. అల్లాహ్ తాలా ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడట? పరిశుభ్రతను పాటించే వాళ్ళని అల్లాహ్ తాలా ఎక్కువగా ప్రేమిస్తాడు. అల్లాహ్ తాలా చాలా ఇష్టపడతాడు వాళ్ళని ప్రస్తావించడం జరిగింది. అంటే పరిశుభ్రత అనేది మీ విశ్వాసంలో సగభాగం. ఒకవేళ మీరు పరిశుభ్రంగా లేకపోతే, అది శరీరపరంగా కానీ, ఇంట్లో విషయాల్లో కానీ, లేదంటే పరిసరాల విషయంలో కానీ మీరు పరిశుభ్రంగా ఉంచకపోతే సగం విశ్వాసంలో మీరు లేనట్టే అని చెప్తుంది ఇస్లాం చాలా స్పష్టంగా. ఈరోజు మన ముస్లింల ఇళ్ళు ఎలా ఉంటాయో చూద్దాం. మన బాత్రూమ్లు ఎలా ఉంటాయి, మన బెడ్రూమ్లు ఎలా ఉంటాయి, మన ఇళ్లల్లో పరిస్థితి ఎలా ఉంటుంది. మనం వండుకు తినడానికి పరిశుభ్రంగా, చాలా టేస్టీగా వండుకు తినడానికి ప్రాధాన్యత ఇస్తాం తప్ప ఇంట్లో పరిసరాన్ని పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయం. మనకు ఆనుకున్నటువంటి డ్రైనేజీలు ఎలా ఉంటాయి, మన రోడ్డు మీద ఏం పడితే మనకేంటి, అక్కడ ఏం జరిగితే మనకేంటి, ఇంట్లో శుభ్రంగా ఉందా లేదా అని చూసుకుంటూ రోడ్డులాగే వదిలేస్తాం. కానీ ఇస్లాం ఏమంటుందంటే పరిసరాల పరిశుభ్రతకు కూడా ప్రాధాన్యత ఇస్తోంది. చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే, మీరు ఎక్కడ ఉంటారో అక్కడ పరిశుభ్రత కూడా ఉండాలి. మీ పరిశుద్ధత, మీ హెల్త్ అండ్ హైజీన్కి సంబంధించినటువంటి మీరు చేసేటువంటి మెకానిజం ఏదైతే ఉందో దానికి కూడా ప్రజలు అచ్చరి ఉండాలి, ప్రజలు ప్రభావితం అవ్వగలగాలి. ఆ విధంగా మనం శుభ్రతను పాటించాలి. ఎవరి పరిశుభ్రత వాడు చూసుకుంటారు, కానీ పక్కవాడి పరిశుభ్రత నాకెందుకు అనుకుంటాం. కానీ పక్కవాడి దగ్గర మనం కూర్చున్నప్పుడు వాడు పరిశుభ్రంగా లేనటువంటి స్మెల్ ఏదైతే ఉందో అది మనకే వస్తుంది. ఎక్కడైనా చెత్త చెదారం పడి ఉంది, అక్కడ ఉంది, మనం ఇక్కడే కూర్చున్నాం అనుకుంటాం, కానీ గాలి వేటికి ఆ గాలి కూడా మనకే వస్తుంది, మన ముక్కుపుటాల్ని అది పాడు చేస్తుంది. కాబట్టి నలుగురం కలిసి అక్కడ శుభ్రం చేస్తే నలుగురం కలిసి కూర్చోడానికి అక్కడ అవకాశం ఉంటుంది. కనుక ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా పాటించాల్సిన అవసరం ఉంది. ఇంకా ప్లాస్టిక్ వ్యర్థాలకు సంబంధించి మనం చాలాసార్లు చెప్తుంటాం, మనం అందరం పాటిద్దాం ఈ విషయాన్ని. షాపులు ఉన్న వాళ్ళం కూడా ప్లాస్టిక్లో కూడా దానికి సంబంధించి మైక్రాన్ 18+ మైక్రాన్ ఉన్నదాన్ని ఉపయోగిస్తే అది మళ్ళీ రీసైక్లింగ్కి పనిచేస్తుందని చెప్తారు, కాబట్టి అది వాడచ్చు. లేదా గోను సంచులు ఏవైతే ఉన్నాయో రేట్ ఎక్కువైనా కాస్త లాభం తక్కువ వచ్చినా వాటిని వాడచ్చు. అలాగే మనం ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు మనం కూడా అవి ప్లాస్టిక్ సంచులు కాకుండా ఏదైనా రెగ్యులర్గా మనం వాడేటువంటి, కంటిన్యూగా మనం వాడడానికి కావాల్సిన సంచులు మనం పెట్టుకుని వాడచ్చు. లేదా ఏదైనా బ్యాగ్ కొనేసుకుంటే అందులోనే వేసుకుని కూరగాయలు గట్ట వెనకాల బ్యాగ్ తగిలించుకుని స్టైలిష్గా కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా పర్యావరణాన్ని సంరక్షించే విషయంలో వ్యక్తిగతంగా మనం ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నామనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఎప్పుడైతే మనం ప్రాక్టికల్ ఇస్లాంని పర్యావరణ పరంగా, అలాగే పర్యావరణాన్ని రక్షించే పరంగా కూడా మనం పాటిస్తూ ఉంటామో దాన్ని బట్టి కూడా ప్రజలు మన పట్ల ప్రభావితులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చివరిగా నేను ఈ ఉద్యమం ఎందుకు చేస్తున్నాం అనే దానికి సంబంధించి 3 విషయాలు చదివేసి వినిపించి ముగించేస్తాను. ఒకటి ఏంటంటే, ఈ ఉద్యమం ఎందుకు చేస్తుంది జమాత్ ఇస్లామీ, CIOది చాలామంది చేస్తుంటారు కదా. చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా తరఫున పిల్లల ద్వారా ఈ పని ఎందుకు చేస్తుంది అంటే, దీనికి 7 కారణాలు ఉన్నాయి. ఒకటి, పిల్లల్లో విశ్వాసాన్ని బలోపేతం చేయడం, వాళ్ళల్లో ఈమాన్ అఖీదా ఏదైతే ఉందో దాన్ని పటిష్టం చేయడానికి, వాళ్ళని దగ్గర చేసుకోవడానికి ఇది ఒక ప్రధానమైన కారణం. రెండవది ఏంటంటే, జీవిత లక్ష్యం పట్ల వారిలో స్పృహ చైతన్యం తీసుకురావడం. అసలు జీవితం అంటే ఈరోజు మాద్దా ప్రస్థాన జిందగీ అంటే భౌతిక ప్రయత్నం ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైపోయిందంటే, ఇంట్లో అమ్మ వండిన టిఫిన్ కంటే బయట ఉన్న పిజ్జాలు పిల్లలకి ఇష్టంగా ఉంటాయి. కాబట్టి ఒక ఆర్డర్ పెడతారు, అది వస్తుంది, తినేస్తుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఒక ఆర్డర్ పెడతారు, అది బాక్సులు పెడతారు, అది పంపించేస్తారు. ఇంట్లో వండి తినిపించేటువంటి పరిస్థితి ఉండదు. జీవితం అంటే ఇలాంటి ఎంజాయ్గా, నోటికి కావాల్సింది, నాలుగుకి టేస్ట్ వచ్చేది తినేయాలి, అదే ఎంజాయ్మెంటు. అలాగే కళ్ళతో చూడాల్సినటువంటి సినిమాలు కానీ లేదంటే ఏవైనప్పటికీ కూడా అవి చూసేయాలి. అలాగే తొడగాలనుకున్న ఏదైనా కూడా తొడిగేయాలి. ఈ విధంగా మైండ్ సెట్ పిల్లలది ఈరోజు తల్లిదండ్రులు మారుస్తూ పోతున్నారు. ఈ విధంగా మారుస్తూ పోవడం వల్ల ఏమవుతుందంటే, పిల్లలకి జీవిత లక్ష్యం వాళ్ళకి అర్థం అవడం లేదు. జీవితం అంటే తినడం, త్రాగడం, ఎంజాయ్ చేయడం తప్ప మరేమీ కాదనేటువంటి భావజాలం పిల్లల్లో వస్తుంది. తద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, స్మాల్ స్క్రీన్కి ఎడిక్ట్ అయిపోవడం. ఆ స్మాల్ స్క్రీన్కి ఎడిక్ట్ అయిపోయిన తర్వాత రకరకాలైనటువంటి రుగ్మతలు వాళ్ళలో చోటు చేసుకుని అన్నీ చూస్తున్నాం. ఆఖరికి ఎంతవరకు అంటే, 9వ క్లాస్ చదివేటువంటి అమ్మాయి 8వ క్లాస్ చదివేటువంటి అమ్మాయి 9వ క్లాస్ చదివేటువంటి అబ్బాయిని ప్రేమించడం,
తల్లి ఒప్పుకోవడం లేదని చెప్పి ఆ 9వ క్లాస్ చదివేటువంటి ఆ బాయ్ ఫ్రెండ్ చేత ఆ తల్లిని చంపించడానికి కుట్ర పన్నడం, ఆఖరికి తల్లి చావలేదని చెప్పి సుత్తితో తానే ఆ తల్లి నెత్తి మీద మోది చంపేయడం. నాన్న నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను నేను, ఆ సర్ప్రైజ్ ఏంటో చూడని చెప్పి కళ్ళకు గంతలు కట్టి తండ్రిని చంపేయడం. అంటే కళ్ళకు గంతలు కట్టకపోతే తండ్రి పెనుగులాడతాడు, నేను దొరికిపోతానని చెప్పి కళ్ళకు గంతలు కట్టి తండ్రిని చంపేయడం. ఈ విధంగా విపరీతమైనటువంటి హింసా ప్రవృత్తి, విపరీతమైనటువంటి భౌతిక ప్రియత్వం, విపరీతమైనటువంటి స్వార్థం పిల్లల్లో పెరిగిపోతుంది. అది పెరగడం కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ప్రధానమైనటువంటి పోషకంలో, వాళ్ళు చేసేటువంటి పెంపకం విషయంలో, వాళ్ళ విషయంలో వీళ్ళు తీసుకునేటువంటి అశ్రద్ధే ప్రధానమైన కారణంగా చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. కనుక ఇక్కడ మనం జీవిత లక్ష్యం పట్ల వారికి సరైన స్పృహ తీసుకురావడానికి కూడా ఈ ప్రయత్నం జరుగుతుంది. మూడవది దైవం మరియు దైవ ప్రవక్త పట్ల ప్రేమ. ప్రపంచంలో నేను నా తల్లిదండ్రులు ప్రేమిస్తాను, నా కెరీర్ని ప్రేమిస్తాను, నా యవ్వనాన్ని ప్రేమిస్తాను, నా జీవితాన్ని ప్రేమిస్తాను, కానీ నాకు అల్లా మరియు ప్రవక్త కంటే ప్రియమైన వాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరనేటువంటి భావజాలం పిల్లల్లో రావాలి. దీనికోసం కూడా ఈ ఉద్యమం చేయబడుతుంది. అలాగే నాలుగవది ఏంటంటే ఉన్నత నైతిక విలువలు వారిలో కలగజేయడం, అలాగే సామూహిక జీవితం పట్ల వాళ్ళకి ఆసక్తి కనబరచడం. ఎందుకంటే ఇండివిజువల్ లైఫ్కి అలవాటు అయిపోతున్నారు, సింగిల్ పేరెంట్ ఫ్యామిలీలు కూడా పెరుగుతున్నాయి. అలాగే ఇండివిజువల్ లైఫ్కి బాగా అలవాటు పడిపోతున్నారు. మొబైల్ చేతిలో ఉంటే చాలు, ఇంకా ఎవరు అవసరం లేదనేటువంటి విధంగా ఉన్నారు. చివరికి మొబైల్లో ఇల్లీగల్ పోర్నోగ్రఫీ, లేదంటే ఇల్లీగల్ ఫ్రెండ్షిప్, లేదంటే ఇల్లీగల్గా ఏదైతే అటాచ్మెంట్స్ జరుగుతాయో ఆ అటాచ్మెంట్స్ కూడా ఎంతవరకు ప్రాణం మీద తీసుకొస్తున్నాయో మనం చూస్తున్నాం. ఈ విధంగా తయారవుతున్నారు. అలాగే ఉన్నత స్థాయి విద్యా విజ్ఞానాలు వైపున కూడా వాళ్ళని డెవలప్ చేయాలి, మోటివేట్ చేయాలనేది కూడా ఇంకో లక్ష్యంగా ఉంది. అదేవిధంగా దాగి ఉన్నటువంటి సామర్థ్యాలు ఏవైతే వాళ్ళలో ఉన్నాయో వాటిని ప్రోత్సహించడం కూడా ఉంది. అదేవిధంగా ఉత్తమ ధర్మ దేశ ప్రేమికులుగా వాళ్ళు మార్చడం కూడా ప్రధాన ఉద్దేశాలుగా ఈ మూమెంట్ ఇన్షాల్లా జరుగుతోంది. దీనికోసం మీరు కూడా కృషి చేయండి. అయితే మేము ఈ ఉద్యమంలో ప్రధానంగా చెప్పే మాటలు ఏమిటంటే, మనం మొక్కల్ని నాటడం ఎవరైనా నాటుతారు. గత ప్రభుత్వంలో 10 లక్షల మొక్కలు నాటాం, అలాగే ఇండియా మొత్తంగా ఎన్నో బిలియన్ చెట్లు నాటామని చెప్పి అంటుంటారు. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఫాలో అప్ విషయంలో 1,00,000 మొక్కలు నాటితే తర్వాత సంవత్సరానికి ఒక 5-6 వేల మొక్కలు తప్ప ఏమీ బతికిలేవు. డేటా చెప్తుంది, నా దగ్గర టైం లేదు కాబట్టి చెప్పడం లేదు. అంటే ఫాలో అప్ చేయడం లేదు, కేవలం చూపించుకోవడానికి జరుగుతుంది. యోగా మూమెంట్ ఎలా జరిగిందో అలాగనమాట. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే, మొక్క మనకు అందుబాటులో ఉన్న ప్లేస్లో మనం నాటాలి. దానికి రెగ్యులర్గా నీళ్లు పోసి మన పిల్లవాడు ఏ వయసులో అయితే అది నాటాడో వాడు పెరిగేంత వరకు ఆ మొక్క అలా పెరుగుతూ ఉండాలి. దానివల్ల అతను ఫలితం పొందగలగాలి. ఈ విధంగా కాన్సెప్ట్ పెట్టుకుని మనం నాటుదాం. ఇన్షాల్లా మీరు ఇక్కడ చాలా ఆడవాళ్ళు మగవాళ్ళు కలిపి ఒక 150-100 మంది ఉంటారు. మీ ఇళ్ళ దగ్గర, మీకు దగ్గరలో ఉన్న ఇళ్ళ దగ్గర, అలాగే పొరుగింటి దగ్గర వాళ్ళ పర్మిషన్ తీసుకుని వీధుల్లో మీరు రెగ్యులర్గా వెళ్ళి వాటర్ వేసేలాగా, దాని పరిపోషణ చూసేలాగా ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా ఇన్షాల్లా మీరు కూడా మొక్కలు నాటే ప్రయత్నం చేయండి. ఈ చిట్టి చేతులు ఏవైతే ఉన్నాయో ఆ చేతుల ద్వారా ఈ పని చేయించండి. తద్వారా వాళ్ళు కూడా ఒక మంచి మార్గంలో వచ్చే అవకాశం ఉంటుంది. అల్లా మీకు నాకు మనందరికీ కూడా అనడం వినడం కంటే ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని కలుగజేయాలని హృదయపూర్వకంగా దువా చేస్తూ ముగిస్తున్నాను. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వస్తగ్ఫిరుల్లాహి లీ వలకుం.